రైల్వే బడ్జెట్లో తెలుగు రాష్ట్రాలకు పెద్దపీట వేసినట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. యూపీఏ హయాం కంటే ఎన్డీఏ ప్రభుత్వంలో భారీగా నిధులు ఇచ్చామని అన్నారు. త్వరలో నమో భారత్ రైళ్లు పట్టాలను ఎక్కనున్నట్లు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాలకు రైల్వే బడ్జెట్లో భారీ కేటాయింపులు జరిగాయి. ఏపీ, తెలంగాణ నుంచి మరిన్ని వందే భారత్ రైళ్లు నడపనున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఏపీకి యూపీఏ హయాంలో కంటే 11 రెట్లు అధికంగా నిధులు వచ్చాయన్నారు. ఆంధ్రప్రదేశ్లో శ్రీలంక రైల్వే నెట్వర్క్ కంటే ఎక్కువ కిలోమీటర్ల పొడవైన రైల్వే లైన్ ఉన్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్కు రికార్డు స్థాయిలో రైల్వే కేటాయింపులు జరిగాయి. సుమారు 9,417 కోట్ల రూపాయలు కేటాయించినట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. 73 స్టేషన్లను అభివృద్ధి చేయడంతో పాటు ఏపీ వ్యాప్తంగా 1,560 కిలోమీటర్ల పొడవైన రైల్వే లైన్లు ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఏపీలో 84,559 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయన్నారు. రైల్వే లైన్ల 100% విద్యుదీకరణ పూర్తయిందన్నారు. 8 వందే భారత్ రైళ్లు 16 జిల్లాలను కలుపుతూ ఏపీలో సేవలందిస్తున్నాయన్నారు. భవిష్యత్తులో ఏపీకి మరిన్ని వందే భారత్ రైళ్లు వస్తాయన్నారు. I thank Honorable Prime Minister and Honorable Finance Minister for giving a very good allocation, a record allocation for development of railway network in Andhra Pradesh. 9,417 crore rupees is the allocation for development of railways in Andhra Pradesh. If you compare it with the UPA period, it is 11 times the allocation that used to happen during UPA period. In Andhra Pradesh, Railways is investing 84,559 crore rupees. 84,559 crore rupees worth total projects, that is the investment going into Andhra Pradesh. ఇక ఏపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య మంచి సమన్వయం ఉందన్నారు అశ్విని వైష్ణవ్. సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే కాలంలో ఏపీకి మరిన్ని ప్రాజెక్టులు కేటాయిస్తామని స్పష్టం చేశారు. To thank Honorable Chief Minister Garu for his very good cooperation in all the projects. There is very good coordination between center and state. Projects are moving very fast. 8 Vande Bharat trains covering 15 districts are right now passing through or starting from Andhra Pradesh, connecting Odisha, connecting Telangana, connecting Tamil Nadu. So this is very good coverage and many more will come in the future. తెలంగాణకు 5,337 కోట్లు కేటాయించామన్నారు. కాజీపేట రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తున్నామని, కొన్ని పనులకు అనుమతులు రావాల్సి ఉండటంతో ఆలస్యమవుతోందన్నారు. తెలంగాణలో 1026 కిలోమీటర్ల కవచ్ ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సికింద్రాబాద్ లో కవచ్ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే 41,677 కోట్ల మేర రైల్వే పనులు జరుగుతున్నాయన్నారు. In Telangana, the budget allocation for railways is 5,337 crore. If you compare this in the UPA period, the combined budget for both Andhra and Telangana as the united state at that point of time was only 886 crore. Compared to that, only for Telangana now it is 5,337 crore. వచ్చే 6 ఏళ్ల కాలంలో దేశవ్యాప్తంగా కవచ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే 200 వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. త్వరలో దేశమంతా 100 నమో భారత్ ఎక్స్ప్రెస్లు తీసుకువస్తున్నామని అశ్విని వైష్ణవ్ స్పష్టం చేశారు.